హరే కృష్ణ మాతాజీ సంప్రభుజీస్. ఈ రోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 8వ అధ్యాయము 3 మరియు 4 శ్లోకాల నుంచి చర్చించే ప్రయత్నం చేస్తాం. ఈ అధ్యాయం యొక్క శీర్షిక గర్భదగ సాయి విష్ణువు నుంచి బ్రహ్మ యొక్క ఆవిర్భావం గురించి విశ్లేషించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనము ఇంతకుముందు 2 శ్లోకాల్లో విదురుడు ఇంకా విభిన్నమైనటువంటి ప్రశ్నల్ని మైత్రేయముని అడగడము, మైత్రేయమునిని అడిగినటువంటి ప్రశ్నలోని ప్రాశస్త్యాన్ని సుఖదేవ గోస్వామి ఆశీర్వైనటువంటి భక్తులకు వివరించడం, మైత్రేయముని యొక్క ప్రతిపాదన ఏదైతుందో శ్రీమద్ భాగవతం గురించి నేను వివరించి చెప్తాను ఈ ప్రశ్నలకి సమాధానము అని వ్యక్తీకరించడం అనేటువంటిది సర్వజనుల శ్రేయస్సు కోసమై నిర్దేశించబడినదిగా చర్చించుకున్నాం. ఈనాటి శ్లోకంలో ఒకానొక సందర్భంలో శ్రీమద్ భాగవతాన్ని భగవంతుడే ప్రవచించిన విధానం ఏమిటి? నిన్నటి శ్లోకంలో అనుకుంటాను మనం చర్చించుకున్నాం కదా. శ్రీమద్ భాగవతాన్ని శ్రీకృష్ణ భగవానుడే స్వయంగా ప్రవచించాడు. దానికి సంబంధించిన వివరణని ఇక్కడ అందజేయబడింది. పూర్వాశ్రమంలో ఒకసారి సనత్ కుమారుడు చతుష్కుమారుల్లో ఒకడు సనత్ కుమారుడు, బాల ఋషులుగా పిలువబడేటువంటి సనత్ కుమారుడు. ఎలాగైతే ఇప్పుడు విదురుడు ప్రశ్నించాడో అదేవిధంగా మరికొంతమంది మహర్షులతో కలిసి వాసుదేవునికి సంబంధించిన వివరణంతా తెలుసుకోవాలని ఎవరిని అడిగాడు? ఆయన సంకర్షణుడిని ప్రశ్నించాడు. సంకర్షణుడు ఎక్కడుంటాడు నిజానికి అని చెప్పుకున్నాం కదా. బలరాముని యొక్క మొట్టమొదటి చతుర్వ్యూహంలో సంకర్షణుడు ఉంటాడు. ఆ సంకర్షణుడు ఏం చేస్తూ ఉంటాడు? సంకర్షణుడు నిజానికి శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తార రూపమే శ్రీకృష్ణుడే. సంకర్షణుడిగా ప్రకృతమై శ్రీకృష్ణుడి సేవలో నియుక్తమై ఈ జగత్తంతా కూడా ఎవరి మీద స్థిమితమైంది? సంకర్షణుని మీద స్థిమితమై సంకర్షణుడు ఈ జగత్తునంతా మోస్తూ ఉంటాడు. విశాలమైన సంకర్షణుడు ఎలా ఉంటారు? సంకర్షణుడు సర్పరూపంలో ఉంటాడు కదా. అలా తన అనంతమైనటువంటి ఏమిటంటారు వాటిని, బూట్స్, పడగలు, అనంతమైన పడగల్ని కలిగి ఉన్న సంకర్షణుడు తన పడగల మీద జగత్తునంతా మోస్తున్నారు. శ్రీకృష్ణుడికి పరిపూర్ణమైన సేవలో నియుక్తమైన అలాంటి సంకర్షణుడు ఎక్కడుంటారు? మరి విశ్వపు అడుగు భాగం, విశ్వమంతా మోస్తున్నది సంకర్షణ. అందుకని ఎక్కడుంటారు? ఆయన విశ్వపు అడుగు భాగంలో ఉంటాడు. అలా ఉన్న సంకర్షణుని సనత్ కుమారుడు ఒకసారి వాసుదేవునికి సంబంధించిన వివరణని అవగతం చేసుకోవాలని ప్రశ్నించారు. భగవంతుడే స్వయంగా శ్రీమద్ భాగవతంపై ప్రవచించారు అనే వ్యాఖ్యానానికి ఇది వివరణ. శ్రీకృష్ణ భగవానుడు అంటే సంకర్షణ రూపంలో, విస్తార రూపంలో దాన్ని భాగవతాన్ని ఎవరికి ఎప్పుడు వివరించారు అనేటువంటిది ఇక్కడ స్పష్టీకరించబడింది. విదురుడు ఎలాంటి ప్రశ్నలు, నిజానికి విదురుడు అడిగిన ప్రశ్నలు అసలు ఏది వదిలిపెట్టకుండా అడిగాడు కదా విదురుడు. జీవాత్మల గురించి, భగవంతుని గురించి, భౌతిక ప్రకృతి గురించి, భౌతిక ప్రకృతి వ్యక్తీకృతమయ్యే విధానం గురించి, విశ్వరూపం గురించి, జీవుడికి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం గురించి, ఆ సంబంధము ఆధ్యాత్మికమైనప్పటికీ జీవుడు భౌతిక జీవనంలో ఎలా కూరుకుపోతాడని, భౌతిక జీవనంలో కూరుకుపోయినటువంటి జీవుడు దానిలోనే ఎలా స్థిరుడై ఉంటాడని, అనేక రకమైన ప్రశ్నలు అడిగాడు. జగత్తు ఎలా ప్రకటితమవుతుంది?
గుణావతారాలు అంటే ఏమిటి? అవి ఎలా ప్రకటితమవుతాయి? వాటి ద్వారా జగత్తు ఎలా నిర్వహించబడుతుంది? శ్రీకృష్ణుడి లీలలకు సంబంధించిన వివరణ, ప్రకటితమో అప్రకటితమో అయ్యేదానికి సంబంధించిన వివరణ, ఎందుకు ప్రకటితమవుతారు? ఎందుకు అప్రకటితమవుతారు? జీవాత్మలకి భగవంతునికి మధ్య ఉన్నటువంటి విభిన్నత్వం ఏమిటి? ఏకత్వం ఏమిటి? ఈ ప్రశ్నలు ఏవైతే విదురుడు మైత్రేయుని ప్రశ్నించాడో అవన్నీ కూడా సనత్ కుమార్ మునులు ఎవరిని అడిగారు? సంకర్షణుని అడిగారు. సంకర్షణుడి వాసుదేవునికి సంబంధించిన ఈ వివరణ అంతా కూడా ప్రకటితం చేశారు, వివరించారు. ఈ విషయాన్ని ఇక్కడ శిల ప్రభుపాదుల వారు మనకు ధృవీకరిస్తున్నారు. సంకర్షణ గురించి మాట్లాడినప్పుడు ఇక్కడ సంకర్షణుడు ఏం చేస్తున్నాడని చెప్పబడింది. ఆ ప్రశ్న అడిగినప్పుడు స్వయంగా వాసుదేవుణ్ణి ధ్యానిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మహర్షులంతా అక్కడికి ప్రకటితమైనారో వారి కొరకై అర్ధనిమీలిత నేత్రాలతో కమలనయములను కొద్దిగా తెరిచి సంభాషించడం మొదలెట్టారని చెప్తుంది. సంకర్షణుడు స్వయంగా శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపం. సంకర్షణుడికి శ్రీకృష్ణునికి తేడా లేదు. అయినా సరే ఆ సంకర్షణుడు వాసుదేవుడిని శ్రీకృష్ణుడి మీద ఆధారపడి ఉంటాడు. ఇది ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. సర్వకారణ కారణం. తన విస్తార రూపానికి కూడా తానే కారణము. అందుకని శ్రీకృష్ణుడు పరిపూర్ణమైనటువంటి అవతారము, లేకపోతే దేవాది దేవుడు అని చెప్పు. శిల ప్రభుపాదులు దీనికి సంబంధించిన అనేక చోట్ల మనకి స్పష్టీకరిస్తారు. శ్రీకృష్ణుడు ఎలా దేవాది దేవుడు, ఎంతటి వైజ్ఞానిక పరంగా మనకి దాన్ని విశ్లేషణ చెప్తారు అంటే 64 గుణాల్లో శ్రీకృష్ణుడు పరిపూర్ణుడు. 100కి 100 రూపాయలే వ్యక్తీకృతం అవుతుంది అన్ని గుణాల్లో. మరి విస్తార రూపాలు తక్కువైనాయి అనుకోవడం కూడాను దోషభూయిష్టమైన ఆలోచన. భగవంతుని విస్తార రూపాలు భగవంతుని శ్రీకృష్ణుతో సమాన స్థాయిలో శక్తియుక్తమైనటువంటివి, కానీ దాన్ని వ్యక్తీకరించు. మహోత్కృష్టమైన ఉదాహరణ చెప్తారు. అది చెబితే మనకి మన స్థాయిలో ఉన్నామని కూడా అవగతం చేసుకునేలాగా శిల ప్రభుపాదులు ఒక ఉదాహరణ చెప్తారు. ఏమన్నది? రాష్ట్రపతి గురించి చెప్పుకుంటాను కదా. రాష్ట్రపతి వ్యక్తి ఒకరే. జాగ్రత్తగా గమనించినట్లయితే భౌతికమైన ఈ ఉదాహరణ ఏదైతే ఉందో ఆధ్యాత్మిక పరిస్థితిని మనం అవగాహన చేసుకున్నప్పుడు మనకు దానిలోని విశుద్ధత స్పష్టంగా గోచరిస్తుంది. ఎందుకనంటే శ్రీకృష్ణుడు ఏ కార్యక్రమం చేసినా కూడాను ఆ విస్తార రూపాన్ని ధరించగలడు. ఒకే చోట ఒకేసారి అనేక చోట్ల ప్రకటితం కాగలడు కదా. చూడండి, ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఉన్నాడు అనుకోండి. రాష్ట్రపతి భవన్కి వెళ్తే ఇంట్లో ఉండడు ఆయన. కానీ కృష్ణుడు రాష్ట్రపతి భవన్కి వెళ్ళినా కూడా ఇంట్లో కూడా ఉంటాడు. భౌతిక జగత్తులో ప్రకటితమైనప్పుడు మనం చూశాము. 16,108 భార్యల్ని కలిగి ఉన్న కృష్ణుడు, నారదుడు ఒక్కొక్క బాణంలోకి ప్రవేశించి కృష్ణుడు ఏం చేస్తున్నాడని చూడాలి అనుకున్నప్పుడు అన్ని చోట్ల కూడా కృష్ణుడు ఉన్నాడు. ఒక భవంతిలో కాడు. ఒక చోట భార్యను లాలిస్తూ ఉన్నాడు, మరొక చోట భార్యలతో సేవలు తీసుకుంటూ ఉన్నాడు, మరొక చోట ఇంటి పనులు చేస్తూ ఉన్నాడు. కృష్ణుడు మనకి దశమ స్కందంలో నారదుడు నుంచి ఒక్కొక్క చోట ఒక్కో కార్యక్రమం చేస్తున్నాడు. అదేవిధంగా శ్రీకృష్ణుడు సంకర్షణ రూపంలో విస్తార రూపాన్ని ధరించినప్పుడు శ్రీకృష్ణుడే అయినప్పటికీ, కానీ చూడండి ఇక్కడ మన రాష్ట్రపతి మళ్ళీ అదే వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు అనే దాన్ని చెప్పుకున్నాం కదా. మనం ఏర్పరచుకోగల అనుబంధం గురించి కూడా మనం చెప్పుకుంటాం. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అఫీషియల్ పొజిషన్ కదా, దాంట్లో కొన్ని నియమాలతో కూడిన అనుబంధాన్ని మాత్రమే ఏర్పరచుకోగలం. కానీ అదే వ్యక్తి కుటుంబ సభ్యుడిగా ఇంట్లో తండ్రిగా ఉన్నాడు అనుకోండి, నియమ నిబంధనలు ఏమీ ఉండవు కదా. అదేవిధంగా ఇక్కడ
కృష్ణుడితో అనుబంధము అంటే అత్యంత సన్నిహితమైన వ్యక్తిగత అనుబంధము. యశోదమాత చూడండి, కృష్ణుడి దగ్గరికి అలా చెయ్యెత్తి కొట్టడానికి వెళ్తుంది, కరబట్టుకుని ఆయన కొట్టాడు కదా. కృష్ణుని లాలించడం వచ్చును, సేవించడం వచ్చును, పూజించడం వచ్చును. కృష్ణుడి యొక్క విస్తార రూపాన్ని మనం అలా చేయలేము. విస్తార రూపాలన్నీ కూడా ఎలాంటివి అంటే అఫీషియల్ పొజిషన్స్, పురుషావతారాలు. అక్కడికి మనం చేతెత్తో లేకపోతే అలా వెళ్ళడానికి వీలుండదు, వినమ్రతతో మాత్రమే వెళ్ళాలి. కృష్ణుడితో, భగవంతునితో మనము ప్రత్యక్షమైనటువంటి సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలి అంటే ఏం చేయాలి? శ్రీకృష్ణుని మాత్రమే ఆరాధించాలి. అందుకని ఆ శ్రీకృష్ణుడే స్వయంగా ప్రకటితమై మనకి భగవద్గీతను ప్రబోధించాడు. అందుకని భగవద్గీతలో మా ప్రతిసారి కూడా కృష్ణుడు నేను అని సంబోధించాడు. మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయం అశాశ్వతం మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన మాం ఆశ్రిత మన్మనాభవ మద్భక్తో మధ్యేజీ మాం నమస్కరు. ప్రతి చోట తను 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 అని చెప్పారు. ఎందుకు తన గురించి చెప్పారు? పరిపూర్ణుడైన వాడు కృష్ణుడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే వైష్ణవ సాంప్రదాయంలోని 4 విభిన్నమైనటువంటి సాంప్రదాయాల గురించి మనం మాట్లాడుకుంటాం. అన్ని కూడా ప్రామాణికమైనటువంటి, కానీ భగవంతుని అత్యంత సన్నిహితంగా మనకి పరిచయం చేసేది ఏదైనా ఉంది అంటే గౌడీయ వైష్ణవ సాంప్రదాయం. గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో భగవంతునితో జీవాత్మ ఏర్పరచుకోగల అన్ని రకాల సన్నిహిత సంబంధాలకు సంబంధించిన అవగాహన పొందుపరచబడి ఆ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి కావాల్సిన అవకాశాన్ని కల్పిస్తుంది. అందుకని మనం చెప్పుకుంటాం కదా, హరే కృష్ణ మహామంత్రాన్ని ఏదో ఒక సాధారణ మంత్రము అనుకోకండి. చైతన్య మహాప్రభు దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన. గోలోకేర ప్రేమధన, ధనాలన్నింటిలో కూడా అత్యుత్తమైన ధనం ఏదైనా ఉందంటే అది ప్రేమధనం. ఎవరి ప్రేమధనం? అది కృష్ణుడి ప్రేమధనం. దానికన్నా ఉన్నతమైనది జగత్తులో ఏది లేదు. ఏ సందేహము ఉండాల్సిన అవసరం. విద్య కానివ్వండి, ఇతర ధనం కానివ్వండి, వ్యక్తులు కానివ్వండి, అనుబంధాలు, ఇవేవి కూడాను కృష్ణనామానికి సరిపోవు. మన దగ్గర మనకి చైతన్య మహాప్రభు ఏమి ఇచ్చారో దాన్ని శ్రీల ప్రభుపాదుల వారు ప్రామాణికంగా స్వీకరించి మనకి ఏమందించారో మనకి తెలియడం లేదు. ఎలాగైతే అది తెలిసినప్పుడు మనలో కలిగేటువంటి భావోద్వేగాన్ని మనమే కూడా అణుచుకోలేము. ధ్రువ మహారాజ్ చెప్తారు చూడండి, భౌతికమైన ఆకాంక్షలతోని భగవంతుని ప్రార్థించి భగవంతుడు స్వయంగా ప్రకటితమైనప్పుడు ధ్రువ మహారాజ్ ఏమంటాడు? పగిలిన గాజు ముక్కల కోసం నేను ప్రార్థించాను. మీ దర్శన భాగ్యంతో నాకు అన్ని కోరికలు తీరిపోయాయి, నాకు ఇంకేం అక్కర్లేదు అంట. దేనికోసం అయితే తపస్సు చేయడానికి నిర్ణయించుకున్నాడు చూడండి. ధ్రువ మహారాజు బాలకుడు, 6 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల బాలకుడు. అలాంటి వ్యక్తి దృఢ సంకల్పంతో ఒక భౌతికమైన కోరిక కోసం భగవంతుణ్ణి ఆశ్రయించాడు. కానీ భగవంతుని స్వయంగా ఎప్పుడైతే దర్శించుకోగలిగాడో ఎలాంటి అనుభూతిని వ్యక్తీకరించారు? జాగ్రత్తగా ఆలోచించాడు. మనకు కూడా బోల్డ్ కోరికలు ఉంటాయి, తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. కానీ దృఢ సంకల్పంతో దానికోసమని అన్నిటినీ వదిలేసి తపస్సు చేయడం ఇంతటి తీవ్రతరమైన కోరిక ఉండాలి. అది అంతటి తీవ్రతరమైన కోరికతో తపస్సు చేశాడు. అంత తీవ్రతరమైన కోరికతోని వాడు తపస్సు చేశాడు. కాబట్టి ఎంత శీఘ్రంగా 6 మాసాలు కూడా పట్టలేదు ఆయనకి భగవంతుని దర్శించడం. అంత శీఘ్రంగా చూడండి, భౌతికమైన కోరిక ఉన్నప్పటికీ
ఆ కోరిక మీద ప్రగాఢమైనటువంటి ఆసక్తిని కలిగి ఉండి దాన్ని భగవంతుని ద్వారా మాత్రమే పొందాలనుకున్నప్పుడు ఎంత శీఘ్రంగా భగవంతుని మనము పొందగలము చూడవచ్చు. అది కూడా ప్రామాణికమైన ఆచార్యుని యొక్క అనుగ్రహం ఉంది ఆయనకి. నారదునిచే నిర్దేశించబడ్డాడు. అలా ప్రామాణికమైన ఆచార్యుని ఆశ్రయించి ప్రామాణికమైన ఆచార్యుని మార్గదర్శనంలో భగవంతుని ఆశ్రయిస్తే ఎంత శీఘ్రంగా మనం భగవంతుని చూడగలము. మనకు కూడా అలాంటిదే మహాద్భుతమైనది అందించబడింది. ఏంటది? హరినామ సంకీర్తన. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మధ్య స్థితిలో ఉన్న మనం దీనిలోని మాధుర్యతని ఇప్పుడు పూర్తిగా అవగతం చేసుకోలేకపోవచ్చు. ఎప్పుడైతే మనం ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్టగా జపిస్తూ ఉంటామో, హృదయం శుద్ధీకరించబడుతున్న కొద్దీ దీనిలోని పవిత్రతని లేకపోతే దీనిలోని మాధుర్యతని ఆస్వాదించడం మొదలెడతాం. దీన్ని ఆస్వాదించడం మొదలెడుతూ ఉన్నామనుకోండి, ఎవరు మనకి చెప్పక్కర్లేదు 16 మాళ్ళు చేశారా చేశామని. అసలు ఆపాలి అనేటువంటి ఆసక్తి కూడా ఉంది. ఆ మాధుర్యతని ఆస్వాదిస్తున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ జపించాలి, మళ్ళీ మళ్ళీ జపించాలి. ఎందుకు మనకి అది కలగట్లేదు అంటే జాగ్రత్తగా మనం గమనించాల్సింది హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తున్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించడండి. దాన్ని పరిపూర్ణంగా శ్రద్ధగా ఆలకించామనుకోండి, ఖచ్చితంగా మన హృదయ శుద్ధీకరణ జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుంది? అనుక్షణం కూడా హరే కృష్ణ మంత్రం మళ్ళీ జపించాలి, మళ్ళీ జపించాలి, మళ్ళీ జపించాలని ఆసక్తిగా ఉంటుంది. ఇది కేవలము చెప్పడం కోసం చెప్పే విషయం కాదు. ఇది నిజంగా ఆ మాధుర్యతను కలిగి ఉన్నటువంటిది. లేకపోతే ఆలోచించండి, దీనిలో మాధుర్యత లేకపోయినట్టయితే ఎవరైనా కూడాను సంవత్సరాల పాటు చూడండి, భక్తులు సంవత్సరాలుగా దీన్ని నిష్టగా జపిస్తూ ఉంటారు. నామాచార్య హరిదాస్ ఠాకూర్ 3,00,000 నామాన్ని జపించేవాడు ప్రతిరోజు. దాదాపుగా 192, 98 మాలలు అవుతాయి. 3,00,000 నామాలంటే నేను 16 మాలలు చేయడానికి చాలా కష్టపడుతూ ఉంటాను ప్రతిరోజు కూడా. హరిదాస్ ఠాకూర్ 198 మాలలు జపించేవాడు రోజు. దాదాపుగా రోజంతా గడిచిపోతుంది కదా మనకి. 2 గంటలు పడుతుంది అంటే 16 మాలలకి. దాదాపు 23 గంటల పాటు ఆయన జపిస్తుంది కదా. అలా 24 గంటలు ఈ హరికృష్ణ నామాన్ని జపించగలిగాడు అంటే దాంట్లో ఎంత మాధుర్యత లేకపోతే జపించగలిగాడు. శ్రీల ప్రభుపాదులు అనేక పర్యాలు మనకు గుర్తు చేస్తారు. భౌతికమైన వాటిని ఒక 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు మాట్లాడేసాం అనుకోండి, ప్రవచించాము లేకపోతే విన్నాము అనుకోండి, మనకి విసుగొస్తుంది. ఎంత మహాద్భుతమైనదన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపించింది. కానీ కృష్ణ కథ కానివ్వండి, కృష్ణ నామం కానివ్వండి, కృష్ణుడి లీలలు కానివ్వండి, మనం ఎన్నిసార్లు వినినా కూడాను దానిలోని మాధుర్యత మనకి మరింత ఉద్విగ్నభరితంగా మారుస్తుంది, ఆనందకరంగా వస్తుంది. ఎలా సాధ్యమవుతుంది అది? అందుకని దీన్ని అతీంద్రియము, ఇంద్రియాలకు భిన్నమైనటువంటిది, ఇంద్రియాలకు పరమైనటువంటి ట్రాన్సెండెంటల్ అనొచ్చు, ఆధ్యాత్మికమైనటువంటి అతీంద్రియమైనటువంటిది. ఎంత అతీంద్రియమైంది అంటే శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపాలైనటువంటి పురుషావతారాలు కూడాను శ్రీకృష్ణుని యొక్క దివ్యమైన లీలని చర్చిస్తూ ఉంటే తన్మయత్వానికి లోను. శ్రీకృష్ణుడు స్వయంగా తన లీలను చూసి తన్మయత్వానికి లోను. అంతటి అతీంద్రియమైనటువంటి శ్రీకృష్ణ దివ్యలీల. అలాంటి అత్యంత భగవంతునికి అత్యంత సన్నిహితమైన కాన్ఫిడెన్షియల్ అంటారు చూడండి, గుహ్యమైనటువంటి సమాచారం మనకి అందించబడింది కేవలం చైతన్య మహాప్రభు కృప. దాన్ని మనలాంటి వాళ్ళందరికీ కూడాను అందించడానికే శ్రీల ప్రభుపాద గారు శ్రమించారు జీవితంతో. దయచేసి అందుకని మనలో ఎవరు కూడాను
ఇదేదో అందరూ చెప్తున్నారండి, బోల్డ్ క్లాసులు వింటున్నా, ఎక్కడైనా క్లాసులు దొరుకుతున్నాయి, భాగవతం వినిపిస్తున్నాను, యూట్యూబ్ లో క్లిక్ చేస్తే నాకు అలా అనుకోకండి. భాగవతము అనేటువంటిది మన దాకా లభించడానికి కారణము విశుద్ధమైన భక్తుల యొక్క కృప. ఇలా ప్రభుపాద వారి కృప వల్లే భాగవతము, లేకపోతే కృష్ణుడికి సంబంధించిన ఎవరైనా కానివ్వండి, చైతన్య మహాప్రభువు మనకు ప్రబోధించిన బోధనలు కానివ్వండి, హరే కృష్ణ మహామంత్రం కానివ్వండి, మన దాకా లభించండి. వ్యక్తిగతంగా నేనైతే నిస్సందేహంగా చెప్పగలను, ప్రభుపాదుల వారి పరిచయం లేనట్లయితే, ప్రభుపాదుల వారి కృప లభించినట్టయితే, భగవంతుడు అంటే ఎవరు, నేను అంటే ఏమిటి అనే దానికి సమాధానం నాకు లభించి ఉండేది కాదు. ఖచ్చితంగా రకరకాలైనటువంటి ప్రవచనాలు ఉంటే ఉండవచ్చు కాక, రకరకాల సిద్ధాంతాలు విని ఉండొచ్చు కాక, ఇంతటి స్పష్టత, జీవాత్మ అంటే ఎవరు, భగవంతుడు అంటే ఎవరు, భగవంతుని యొక్క విభిన్నమైన రూపాలు ఏమిటి, పురుషావతారాలకి ఇతర అవతారాలకి ఉన్న వ్యత్యాసం ఏంటి, ఎంత స్పష్టంగా శిల ప్రభుపాదులు మనకి వివరించి చెప్తారు అంటే, సామాన్య జనులకి, నాలాంటి వాళ్ళకి కూడాను, నిజానికి మనకి ఈ విషయాలు ఏం తెలియదు కదా, అల్పత్వంతో భౌతికత్వంతో నిండుకున్న చేతుల్లో ఉన్న వాళ్ళకి కూడా అందరికీ అవగతమేలా శిల ప్రభుపాదులు తత్వాన్ని బోధిస్తారు. నన్ను నిత్యం భాగవత సేవ అని ఎందుకు శిల ప్రభుపాదులు చెప్పారు, తన గ్రంథాలను అధ్యయనం చేయమని చెప్పారు. దీన్ని అధ్యయనం చేయడం వల్ల మనకి భగవంతుని యొక్క విశిష్టత బోధపడుతుంది. మనం ఒకసారి ఉదాహరణ చెప్పుకున్నా మీకు గుర్తునే ఉంటుంది, శిల ప్రభుపాదులు వివరించి చెబుతారు. ఎవరికైనా మనం శరణాగతి పొందాలి అంటే ఎప్పుడు పొందుతాము, వాళ్ళు మనకన్నా ఉన్నతులు అని తెలిసినప్పుడు, మనం వాళ్ళ ఆధీనంలో ఉన్నప్పుడు శరణాగతి పొందుతాం కదా. ఒక ప్రదేశంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను అనుకోండి, శరణాగతి కదా అక్కడ నిజానికి పొందేది, ఒక స్థాయిలోని శరణాగతి. శరణాగతి అంటే ఇక్కడ చెప్పే శరణాగతితో సమానమైంది కాకపోయినా కూడాను, ఒక అధికారిని అంగీకరించి ఆ అధికారి ఆదేశం ప్రకారంగా మనం మన కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. ఎందుకని, ఆయన మన అధికారి అని మనం అంగీకరించాం కాబట్టి కదా. ఆయన నిజానికి అంగీకరించవలసింది ఎవరు, ఆయన అధికారి, ఆ అధికారి మీద ఇంకో అధికారి, ఆ అధికారి మీద ఇంకో అధికారి, అలా మనము చూస్తూ వెళ్ళినట్టయితే భౌతిక జగత్తులో అందరి మీద, భౌతిక జగత్తులో ఇక్కడే దుర్గాదేవి, ఆమె పైన కూడాను అనేక రకమైన దేవతలు, ఆ తర్వాత బ్రహ్మదేవుడు అత్యున్నత అధికారి, ఇంకా అతని మీద ఉన్న అధికారి, అతని మీద ఎవరికి ఎక్కడి దాకా వెళ్తుంది అది, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ, ఈశ్వర పరమ కృష్ణ, కృష్ణుడు అందరికీ అధికారి. ఈ విషయం మనకి బోధపడినప్పుడు, కృష్ణుడి యొక్క ఆదేశమైనటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్ష, ఇది పాటించడము సులభతరము కదా. ఎవరో ఒకరు తెలియదండి, ఇలా రోడ్డు మీద వెళ్తున్నాడు, గొప్పవాడిని చెప్పుకున్నాడు కాబట్టి గౌరవిస్తున్నాడు, అలా కాదు. తను మా మేనేజర్ అండి, నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఆ పనికి నిర్దేశకుడు ఈయన, ఈయన చెప్పిన దాని ప్రకారం నేను నడుచుకోవాలి. అప్పుడు ఎలా ఉంటుంది, జాగ్రత్తగా చేస్తాం కదా. నిజానికి మనకి ఇవన్నీ కూడాను మన జీవనానికి, మన ఉనికికి కారణభూతమైన వాడు శ్రీకృష్ణుడు. మనం స్వయంగా శ్రీకృష్ణుని యొక్క అంశం, కానీ అజ్ఞానం చేత ఈ పరిజ్ఞానం మనకి లేదు. తిరునాళ్ళ ప్రభావం చేత మనము దాన్ని మర్చిపోయి ఉన్నాం. హృదయం అంతా కాలుష్యంతో నిండిపోయింది కాబట్టి దాన్ని మనము మర్చిపోయి రకరకాల భావనలతోని మన జీవనాన్ని కొనసాగిస్తాం. శ్రీమద్ భాగవతాన్ని అధ్యయనం చేయడము అంటే ఈ కలుషిత భావనలన్నీ కూడా తొలగించుకో, సత్యాన్ని అవగతం చేసుకోవడం, నిజమైన అధికారి ఎవరు, అలా ప్రారంభమైనటువంటి ఆరాధనా భావము. చూడండి, ఎప్పుడైతే మనకు అధికారి శ్రీకృష్ణుడు అని తెలుస్తుందో, శ్రద్ధ ఆయనకి మనం ఆధీనమై ఉండాలి అనే విషయం బోధపడింది అనుకోండి, సక్రమంగా అధిపతి చెప్పిన కార్యక్రమాన్ని చేస్తాం కదా. భౌతిక జగత్తులో కూడా మనం చేస్తున్నాం కదా, కొంత రిపల్షన్ ఉన్నా కూడా, ఎందుకంటే భౌతిక జగత్తు కాబట్టి వాళ్ళు ఎందుకు చెప్తున్నారని బాగుండదు. ఎందుకంటే భౌతిక జగత్తులో ప్రతి వాళ్ళు కూడా తమే అధిపతులను కావాలనే భావన అంతర్గతంగా ఉంటుంది కాబట్టి
కొంత వ్యతిరేకతను వ్యక్తీకరించినా కూడా వాళ్ళు మనకు అధిపతులు అన్నప్పుడు నియంత్రణతో జీవితాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు మరి అందరికీ అధిపతి శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుని ఆదేశాన్ని పాటించాలా, పాటించకూడదా? పాటించకపోతే పర్యవసానం ఉంటుంది కదా. మనం ఎంత భౌతిక జగత్తులో ఎంత సుదీర్ఘంగా కూరుకుపోయి ఉంటామంటే, భౌతిక కామ్యకర్మలకు సుదీర్ఘంగా కూరుకుపోయి ఉంటామంటే, శ్రీకృష్ణుని యొక్క విశిష్టతని మనం గుర్తించలేకపోతాం. కానీ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా, నిత్యం భాగవత సేవ ఆ భగవంతుని దివ్యమైన లీలని శ్రవణం చేయడం ద్వారా మనం శ్రీకృష్ణు యొక్క విశిష్టతని గుర్తించగలుగుతాము. అప్పుడు శ్రీకృష్ణుని ఆదేశమైనటువంటి సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాన్ని ఖచ్చితంగా పాటించాలి అనే నిర్ణయానికి రాగలుగుతాం. జీవులందరిలో కూడా అంతర్గతంగా కృష్ణ చైతన్యము నిబిడీకృతం చేయబడి ఉంది అని మనం నేర్చుకుంటాం. భక్తియుక్త సేవని స్వీకరించడము అంటే అంతర్గతంగా మనందరిలో ఉన్నటువంటి కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడం. అది జాగృతమయ్యే విధానము చైతన్య మహాప్రభు మనకు ప్రకటన చేశారు. భావబంధనాల్లో చిక్కుకొని, కామ్యకర్మల్లో చిక్కుకొని అత్యంత క్లిష్టతరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తున్న జీవులందరూ కూడాను తమ స్థితి నుంచి బయటపడడానికి కావలసిన విధానాన్ని మనకి చైతన్య మహాప్రభు ప్రబోధించారు. మహాసముద్రపు మధ్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి వ్యక్తి, ఈత కూడా రాదనుకోండి ఆ వ్యక్తికి, ఎలా ఉంటుంది? క్షణముకు యుగంలా గడుస్తుంది. ఏ క్షణంలోనైనా కూడాను మృత్యువాత పడవచ్చును. అలాంటి స్థితిలో ఉన్న వాళ్ళకి సడన్ గా అకస్మాత్తుగా లైఫ్ బోట్ కనబడింది అనుకోండి, లేకపోతే ఓడ వచ్చేసింది, అలాగా అలా పట్టుకొని పైకి లాగేసి ఓడలో కూర్చోబెట్టింది. ఎలా ఉంటుంది పరిస్థితి? చైతన్య మహాప్రభు మనకు అందించింది అదే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ మహామంత్ర జపము బద్ధ స్థితిలో ఉన్న జీవాత్మని భవసాగరంలో నుంచి బయటకు తీసుకురాగలేటువంటి మహోత్కృష్టమైనటువంటి పదం ఓడ. దాన్ని ఆశ్రయించినట్టయితే అతి సులభంగా, ఎంతటి పవిత్రమైనటువంటి ఓడ అది అంటే ఏ రకమైన అలలు కూడా దాన్ని ఛేదించలేనటువంటి శక్తివంతమైనటువంటి. ఒకసారి దాన్ని ఆశ్రయించామనుకోండి, ఆ భవసాగరం నుంచి బయటపడడంలో ఎలాంటి సందేహము లేదు. శక్తివంతంగా అది చేయబడింది అంటే ఒకవేళ దానికి ఏదైనా సరే దానికి కావలసిన కొన్ని తక్షణము ఆటోమేటిక్గా కొన్ని ఉంటాయి కదా, ఆటోమేటిక్గా తన్ని తాను రిపేర్ చేసుకునే యంత్రాలు ఉంటాయి కదా, అలాగా రిపేర్ చేయగలిగినటువంటి శక్తిని కలిగినటువంటిది హరే కృష్ణ మహామంత్రం. ఎందుకని? కృష్ణుడి పర్యవేక్షణలో నిర్వహించబడుతుంది. ఎప్పుడైతే కృష్ణనామాన్ని జపిస్తామో కృష్ణుడి పర్యవేక్షణలోకి వెళ్ళిపోతాం. చూడండి, అలా భవసాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి బద్ధస్థితిలో ఉన్న జీవాత్మకి దాని నుంచి విడవడ్డానికి ఇవ్వబడినటువంటి మహాద్భుతమైన అవకాశం కృష్ణ చైతన్యం. అందుకని హరే కృష్ణ మహామంత్రం మనకు లభించడాన్ని ఏదో యాదృచ్ఛికంగా లభించింది, బోర్డు మీద చెప్పారు, ఏదో నేను విన్నాను అలా అనుకోకండి. భగవంతుని కృప భక్తుల ద్వారా మనకి లభిస్తుంది. ఇలాంటి వాళ్ళైనా ఉండవచ్చు. ఓ బ్రహ్మచారి వచ్చి చెప్పిండవచ్చు మీకు కదా, అప్పుడే కృష్ణేతాన్ని స్వీకరించిన వ్యక్తి అయి ఉండవచ్చు. కానీ అది మీ దాకా వచ్చింది అంటే భగవత్ కృప మీ దాకా వచ్చింది. శీల ప్రభుపాద గారి కృప మీ దాకా వచ్చింది. ఇక్కడ ఎలాగైతే అర్జునుడికి కృష్ణుడు ప్రబోధిస్తారు కదా, భగవద్గీత అంతా చెప్తారు. చెప్పేసి ఏమంటాడు? అర్జున, నేను చెప్పాల్సిందంతా నీకు చెప్పాను, స్వీకరిస్తావా స్వీకరించావు నీ ఇష్టం. ఎందుకంటే కృష్ణుడు మనందరికీ కొంత స్వతంత్రతని ఇచ్చాడు. దానిలో మళ్ళీ ఎప్పుడు కూడాను స్వచ్ఛందంగా దాన్ని మనం ఆయనకు సమర్పిస్తే తప్ప దాన్ని ఆయన క్లిష్టపరచడు, దానిలో అస్సలు వేలు పెట్టడం. అర్జునుడికి కూడా ఏమని చెప్తున్నాడు? అర్జునుడు నేను మొత్తం అంతా చెప్పేసి నువ్వు నిర్ణయం తీసుకో. కరిష్యే వచనం తవా,
అర్జున నీ ఆదేశ కృష్ణ నేను నీ ఆదేశాన్ని పాటిస్తానని అర్జునుడు చెప్పినప్పుడు ఏం జరిగింది? నిజానికి అర్జునుడు కృష్ణుని యొక్క శరణాగతి పొందారు. మనం చేయవలసింది అదే. కరిష్యే వచనం తవా. మనమంతా కూడా అనుకోవాల్సింది అదే. ఏమని కృష్ణుడితో? కరిష్యే వచనం తవా. మీ ఆదేశాన్ని పాటిస్తాము. కృష్ణుడి ఆదేశం ఏంటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశ. నన్ను మాత్రమే శరణాగతి పొందమని కృష్ణుడు చెప్తాడు. మరి మనకు సందేహం రావచ్చు, అది ఎలా పొందాలి అనేది. మనం ప్రతిరోజు చెప్పుకుంటాం. దాన్ని పొందే విధానము శ్రీల ప్రభుపాదుల గారు మనకి స్పష్టంగా చిన్న చిన్న నియమాల రూపంలో, ఆచరణయోగ్యమైన చిన్న చిన్న నియమాల రూపంలో 4 లెక్కలేనని కాదు, కేవలం 4 నియమాల రూపంలో మనకు అందించారు. వాటిని పాటిస్తే మనం కృష్ణ చైతన్యంతో జీవించడం అని మొత్తం అతి సులభతరమైనటువంటి 4 నియమాలు. దానిలో మొట్టమొదటిది ఏమిటి? హరే కృష్ణ మహామంత్రాన్ని నిష్ఠగా జపించడం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఈ మహామంత్రాన్ని 108 ఇప్పుడు ఒక్కసారి చేస్తాం కదా, అలా 108 సార్లు చేస్తే ఒక జపమాల అవుతుంది. ఇలా కనీసంగా 16 జపమాలను నిత్యం జపించాలి. ఇది మొదటి నియమం. భుజించే ప్రతి పదార్థము కృష్ణుడికి సమర్పించినదై ఉండాలి. కృష్ణ ప్రసాదమే. అలా అని చెప్పేసి నాకు కూడని పదార్థాలు ఏమైనా ఉన్నాయనుకో, నాకు తినాలనిపిస్తుంది అని చెప్పి కృష్ణుడికి సమర్పించకూడదు. కృష్ణుడికి ఏం సమర్పించగలం? శాకాహారాన్ని మాత్రమే సమర్పించాలి. దాంట్లో నీరుల్లి వెల్లుల్లి మష్రూమ్ ఉండకూడదు. భక్తుల సాంగత్యంలో నిత్యం భాగవత సేవ, ప్రతిరోజు కూడా కృష్ణుని యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తనం చేయడం చేయాలి. నిషిద్ధమైనటువంటి ఏంటి? 4 నిషిద్ధ పనులను కూడా వ్యక్తీకరించారు. పాపభూయిష్టమైన కర్మ. మాంసభక్షణ చేయకుండా ఉండడము, మత్తు పానీయాలు సేవించకుండా ఉండడము, జూదం ఆడకుండా ఉండడము, అశాస్త్రీయ వివాహేతర సంబంధాన్ని కలిగి ఉండకుండా, ఇవి పాప జీవనానికి మూల స్తంభాలుగా చెప్పబడ్డాయి. వీటిని మనము ఛేదించగలిగినట్టయితే అతి సులభంగా ఆధ్యాత్మిక ప్రవృత్తిని సాధించగలుగుతాం. విశిష్టత ఏమిటి అంటే, ఒకవేళ ఎవరైనా వీటిని ఛేదించలేకపోయినా కూడాను, ఈ కార్యక్రమాలు ఇప్పుడు కూడా నిమగ్నమైన వ్యక్తులు కూడాను చేయవలసిన 4 కార్యక్రమాలు, 4 నియమాల్ని నిష్ఠగా జీవితంలోకి అన్వయించుకునే ప్రయత్నం చేశారనుకోండి, చేయకూడని కార్యాలు మన నుంచి మెల్లిమెల్లిగా దూరం అయిపోతాయి. ఎందుకంటే ఎప్పుడైతే శుద్ధీకరించబడుతుంటామో వాటి మీద ఆసక్తి ప్రత్యేకమైన ప్రయత్నం లేకుండా తొలగిపోతుంది. తద్వారా మనం పరిపూర్ణ కాగలుగుతాం. అందుకని కృష్ణ చైతన్యం ఏదైతే ఉందో, హరే కృష్ణ మహామంత్రం మనకి ఇవ్వబడిందో, అది ఏదో యాదృచ్ఛికంగా లభించిందో, ఎన్నో మంత్రాలు వింటున్నా దాంట్లో ఇది ఒకటో అనుకోకండి. ఇంతటి మహోత్కృష్టమైన మహామంత్రం అంటే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. కృష్ణుడి లీలలు కానివ్వండి, భాగవతాన్ని శ్రవణం చేయడం కానివ్వండి, సామాన్యమైనటువంటి ప్రక్రియగా భావించకండి. ఇది భవసాగరం నుంచి, అత్యంత ప్రమాదకరమైన భవసాగరం నుంచి మనం బయటికి తీసుకురాగలిగేటువంటి శక్తివంతమైనటువంటి ఓడ. దానిలోకి మనం ప్రవేశించామంటే రెస్ట్ అష్యూర్డ్, కృష్ణుడు స్వయంగా ఆస్వాదాన్ని ఇస్తున్నాడు. ఈ భవసాగరం నుంచి మనం బయటపడగలం. భవసాగరం నుంచి బయటపడడం అంటే అన్ని రకాలైనటువంటి క్లేశాల నుంచి బయటపడడం. భౌతిక జీవనం నుంచి బయటపడము అంటే ఆనందమయోభ్యాస్య. దేని గురించి అయితే మనం భౌతిక జీవితంలో అనుక్షణం తప్పిస్తున్నామో అలాంటిది అనంత ఆనంద సాగరాన్ని ఆస్వాదించడానికి అనుమతి పొందిన వాళ్ళం అవుతాం. అనంత ఆనంద సాగరంలో తేలియాడుతూ ఉంటాం. భవసాగరం నుంచి బయటపడితే అనంత ఆనంద సాగరం. మనం భవసాగరంలో ఆనందం గురించి అన్వేషిస్తుంది, కానీ ఆనంద సాగరం అనేటువంటిది భగవత్ సేవలో మనకి లభ్యం. ఇదేదో మన మీద కొత్తగా రుద్దుతున్నది కాదు. మనం దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నామో అది ఎక్కడ పొందగలమో తెలియజేస్తుంది. భౌతిక జగత్తులో మనంతా కూడాను జాగ్రత్తగా ఆలోచించినట్లయితే ఆనందం కోసం పరితపిస్తుంది.
కానీ లేని చోట ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నాం. అది సమస్య. కృష్ణ చైతన్యం కానివ్వండి, భాగవతం కానివ్వండి, మనకి ఏం ప్రబోధిస్తుంది? అయ్యా, మీరంతా ఆనందం గురించి ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇదిగో ఇక్కడ ఈ విధంగా ఆనందాన్ని మీరు శాశ్వతంగా పొందగలరని చూపిస్తుంది. అది మనకి ఏదో వద్దన్నది బలవంతంగా మనం నెత్తి మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదు. మనం అంతా కూడా దాని గురించే ప్రయత్నిస్తున్నాము. దాన్ని శాశ్వతంగా ఎక్కడ పొందగలమో మనకి కృష్ణ చైతన్యం ప్రబోధిస్తుంది. మనం చేయవలసిందల్లా కృష్ణ చైతన్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. మనం ఇందాక చెప్పుకున్న 4 నియమాలను నిష్టగా మన జీవితంలోకి అన్వయించుకున్నట్టయితే పరిపూర్ణం కాగలుగుతాం. అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. జాగ్రత్తగా శ్రీకృష్ణ యొక్క దివ్యలీలని శ్రవణం చేయడం, కీర్తన చేయడం ద్వారా అది సాధ్యపడుతుంది. ఇది మనం సంగ్రహించవలసిన ముఖ్యమైన సారాంశంగా పరిగణించవచ్చు ఈనాటి శ్లోకాలు. ఇక్కడ మనం ఆపేద్దాం. మాతాజీ ప్రభుజీ సార్కి ఏమైనా క్వశ్చన్స్ కానీ, కామెంట్స్ కానీ, కరెక్షన్స్ కానీ ఉన్నాయి? ఎవరికి ఏమి క్వశ్చన్స్ కామెంట్స్ లేకపోతే ఈ రోజు కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా. 7:30కి మనం హిందీలో భగవద్గీతని చర్చిస్తాం. 10:30 జపయజ్ఞ కార్యక్రమం నిర్వహించబడుతుంది. 10:30 నుంచి 11:30కి, 11 నుంచి 11:30 వరకు మనము శ్రీల ప్రభుపాద గారి గ్రంథాల నుంచి విశ్లేషణాత్మక పఠనము, చర్చ జరుగుతుంది. దాని తర్వాత సాయంత్రము 5:30 నుంచి 6 వరకు జపయజ్ఞ కార్యక్రమం, 6 నుంచి 7 వరకు భగవద్గీతని చర్చిస్తాము. కాబట్టి భక్తులంతా కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగస్థులు కావాల్సిందిగా విజ్ఞప్తి. అంతేకాకుండా మరొక అనౌన్స్మెంట్ ఏమిటి అంటే, రేపు ఏకాదశి కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏమి లేకపోతే అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని పాటించండి. దానికి సిద్ధం కండి. రేపు ఏకాదశి. అవి మనము చెప్పుకోవాల్సిన విషయాలు ఈరోజు అందరూ కూడా. రేపా ప్రభుజీ ఏకాదశి? అవును మాతాజీ, మంగళవారం రేపు. మంగళవారం రేపు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ దండ ప్రణామం ప్రభుజీ. ఈ రోజు శాలిని మాతాజీ అండ్ అలాగే రఘురాం ప్రభుజీ ఇద్దరు పుట్టినరోజు ప్రభుజీ. వారు లక్ష్మీ కవిటి మాతాజీ సంతానం ప్రభుజీ. అవును, హరే కృష్ణ. ఇద్దరు పేర్లు ఏంటన్నారు మాతాజీ? శాలిని మాతాజీ, రఘురాం ప్రభుజీ. శాలిని మాతాజీ, రఘురాం ప్రభు. వాళ్ళిద్దరు ఉన్నారా ఇక్కడ? శాలిని మాతాజీ అయితే వస్తున్నారు మాతాజీ, ఈ రోజు రాలేదండి. అవునా, సరే. మరి వాళ్ళకి కృష్ణ చైతన్య జన్మదిన శుభాకాంక్షలు. లక్ష్మీ కవితి మాతాజీ ఉన్నారా? వారు కూడా లేరు మాతాజీ. ఓకే. సో హరే కృష్ణ. వాళ్ళు కృష్ణ చైతన్యంలో దినదిన అభివృద్ధి చెందాలని వైష్ణవులందరూ కూడా ఆశీర్వదించవలసిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ మాతాజీ. ఎవరికి మీ క్వశ్చన్స్, కామెంట్స్ లేకపోతే మనం ఇక్కడ ముగిద్దాం. ప్రేమతోని ఎవరు చెప్తారమ్మా? జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జై. హరినామ సంకీర్తన్ కి జై. రామాచార్య హరిదాస్ ఠాకూర్ కి జై. రామవైత భక్త బృంद की जय. ग्रंथरा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారి గ్రంథాలను చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 4వ శ్లోకం కూడా చెప్పారా ప్రభుజీ ఈ రోజు మీరు? అవును మాతాజీ, 3, 4, 2 కలిపి చెప్పుకున్నాం మనం ఈరోజు. 3, 4 నండి. అదే సరే అండి. హరి బోల్. దండ ప్రణామం ప్రభుజీ. హరి హరి.